అనకాపల్లి నియోజకవర్గం సత్యనారాయణపురంలో 2744 టిడ్కో గృహ సముదాయాన్ని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ సంయుక్తంగా ప్రారంభించారు. లబ్ధిదారులకు వైవి సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్ తాళాలు అందజేశారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ రాష్ట్రంలో 32 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నారని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. టిడ్కో ఇళ్లు కేవలం రూపాయి తీసుకుని ఇవ్వడం జరిగిందని, సొంత ఇళ్లు దక్కడంపై సంతోషంగా ఉందన్నారు లబ్ధిదారులు. మేము పెళ్ళైన దగ్గర నుంచి కూడా రెంటకే ఉంటున్నాము, అద్దెంట్లోనే ఉంటున్నాము. కానీ అద్దె కట్టలేక చాలా ఇబ్బందులు పడేవారమే. కాబట్టి ఇప్పుడు 25 సంవత్సరాలుగా నాకు ఇల్లు లేదు. ఇప్పుడైతే జగన్ గారు ఏమో నాకు 300 SFT ఇల్లు అయితే ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారు. నాకైతే ఇల్లు ఇవ్వడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉన్నది. నాకు సొంత ఇంటి కళ అయితే నాకు నెరవేరిందండి. మేము చాలాసార్లు దరఖాస్తు చేశామండి, ఎప్పుడూ నాకైతే ఇల్లు రాలేదు. ఈసారి మాత్రమే నాకు ఇల్లు ఇచ్చారు. టిడ్కో ఇల్లులు రావడం, జగనన్న ప్రభుత్వంలో నాకు రావడం చాలా ఆనందంగా ఉందండి. ఒక సొంత ఇల్లు కళ నెరవేరిందని మేము చాలా ఆనందిస్తున్నాము. ఇల్లు లేక చాలా ఇబ్బంది పడ్డామండి. ఇల్లుల కోసం బాధపడే వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అడిగితే మాత్రం చాలా బాగా చెప్తారండి. చాలా ఎంత బాధపడి చెప్తారో, ఒక ఇల్లు వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళ పడే ఆనందం అంత కాదండి, చాలా ఎక్కువగా ఉంటుందండి ఆనందం. అది జగనన్న ప్రభుత్వంలో నెరవేరడం మాకైతే చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నామండి. పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందరికీ 2744 ఇల్లులు చాలా అద్భుతంగా కట్టేసి ఇచ్చారు. పేదలందరికీ ఇది చాలా మంచి పని చేశారు. అందరూ చాలా ఆనందంగా ఈ ఇల్లు నాకు రావడంతో చాలా ఆనందంగా ఉన్నాను. ఇలా పేదలు కూడా అందరూ నాతో పాటు పెట్టుకున్న అందరికీ ఇల్లు వచ్చినందుకు అందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. సంక్రాంతికి ముందే మాకు ఇల్లులు, ఏపీ టిడ్కో ఇల్లులు మాకు అందించడం వల్ల కారణం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సంక్రాంతి మాకు ముందుగానే మాకు అందించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. అతనే మళ్ళీ రావాలనేసి మేము మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాము.